రఘురామకృష్ణన్ రాజు అప్పట్లో జగన్‌ని టార్గెట్ చేసినప్పుడు వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. అప్పుడు రఘురామకృష్ణరాజుకి సపోర్ట్‌గా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ట్వీట్లు చేసేవాళ్ళు, పోస్టులు చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు ఇట్లాంటిది నడిచేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీ వాళ్ళు ఇదే ఇప్పుడు రఘురామకృష్ణరాజుని జనసేన వాళ్ళు టార్గెట్ చేయడం బిగించేశారు. రఘురామకృష్ణరాజు తనే ఒక బలగాన్ని పెట్టారు. రఘురామకృష్ణరాజు దళమని ఆయన సోషల్ మీడియా టీమే నడుపుతున్నారు. అయితే పవన్ టీం ముందు ఆయన శక్తి చాలదు. ఆయన టీం శక్తి చాలదు. అందుకని అర్జెంటుగా రూట్ మార్చారు. ఏదైతే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ టీం ఇప్పుడు రఘురామన్ టార్గెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ డీఎస్పీని టార్గెట్ చేసినప్పుడు దాన్ని ఆయన కాపాడడానికి ఈయన ప్రయత్నించాడంటూ ఈయన మీద అవినీతి ఆరోపణలు, ఈయన మీద రకరకాల పోస్టులు పెట్టడం ప్రారంభించారు. దాంతోనే రఘురామకృష్ణరాజు నేను అర్జెంటుగా రూట్ మార్చి అబ్బెబ్బే నేను అట్లా అనలేదు, ఏం అతన్ని సర్టిఫికెట్ ఇవ్వలేదు, దర్యాప్తు చేశాక నిజం తేలుతుందని చెప్పాను, అంతే తప్పించి మరేం లేదని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ టీం అయితే కెలికేస్తుంది రఘురామని.